180 సిద్ధార్థ్ మూవీ 180 కాదు. ఈ వీకెండ్ ఏదైనా గట్టి క్రైమ్ థ్రిల్లర్ చూద్దామని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఈరోజే సౌత్ ఆఫ్రికా నుండి దిగుమతైన 180 అనే ఒక కొత్త సినిమా కనిపించింది. నేను చూసిన ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ఫిల్మ్ అయితే ఇదే. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. హీరో బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు. అక్కడ హీరో ఎక్స్పోజింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఇంటర్నేషనల్ వైపు వచ్చేవి మీకు కవర్ చేస్తూ ఉంటా. ఆ యూట్యూబ్లో సెర్చ్ చేసే బదులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఛానల్కి సపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అది కూడా మీకు నచ్చితేనే సపోర్ట్ ఇవ్వండి. వీడియోకి ఒక లైక్, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇస్తే ఇంకా సంతోషం. మరి మూవీ ఎలా అనిపించిందంటే, టైటిల్ ఏదో వెరైటీగా ఉంది కదా, ఏముందో చూద్దామని ప్లే బటన్ నొక్క. నాన్ స్టాప్గా గంటన్నర చూశాక నా బుర్ర 180 డిగ్రీలు కాదు, ఏకంగా 360 డిగ్రీలు తిరిగిపోయింది భయ్య. అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం లేదు, సినిమాలు ఏమీ లేదు, అసలు టైం వేస్ట్ తప్ప మరి ఏమీ లేదు. యాక్చువల్గా నాకు కొత్త కంట్రీ మూవీస్ని చాలా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే బాగా అనిపించింది, కానీ ట్రైలరే ఇంకా బాగుంది. రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ అన్నారు. యాక్షన్ కన్నా ఎక్కువ ఎమోషనే ఉంది. అసలు యాక్షన్ గట్టిగా కొడితే ఈ మూవీలో 15 నిమిషాలు కూడా లేదు. ఆ ఎమోషన్ కూడా అంత కనెక్టింగ్ ఏం లేదు. స్టోరీ రొటీన్, ప్రెడిక్టబుల్ అండ్ బోరింగ్గా ఉంది. అండ్ ఎన్నో హాలీవుడ్ సినిమాలు, మన తెలుగులోనే ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో చూసేసాం. సేమ్ అలానే ఉంటుంది, రొటీన్గా ఉన్న ఎంగేజ్ చేసేలా ఉండాలి, కానీ అలా లేదు. జాన్ విక్, టెకెన్ సినిమాలు లాంటి సినిమాలు ఇదివరకే మీరు చూసుంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేవారు మాత్రం ఈ సినిమాని లైట్ తీసుకోవచ్చు. ఓన్లీ సౌత్ ఆఫ్రికా ఫిలిం మేకింగ్ ఎలా ఉంటుంది అన్న దానికోసమే చూడాలి. ఇప్పుడిప్పుడే వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఆగిపోయారు, ఇంకా అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. జాన్ విక్ సినిమా చూసారుగా, సేమ్ టు సేమ్. అక్కడ కుక్క పిల్లని చంపితే హీరోకి పొనకం వస్తుంది, ఇక్కడ హీరో కొడుకుని కాలుస్తారు, అంతే తేడా. మన హీరో ఒకప్పుడు పెద్ద రౌడీ, కానీ అదంతా వదిలేసి బుద్ధిగా కొడుకుతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఒక చిన్న గొడవ వద్దు వాళ్ళతో. వాళ్ళ ఇగో హర్టే హీరో కారు మీద ఫైరింగ్ చేస్తారు. కొడుకు హాస్పిటల్ పాలవుతాడు. ఇంకేముంది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్లుగా మనోడు పాత బస్తీ రౌడీలో మారిపోయి ఆ గ్యాంగ్ని ఎలా ఏరి పారేశాడు అన్నదే. గంటన్నర సినిమాలో 15 నిమిషాల ఫైట్స్ లేకపోతే దాన్ని యాక్షన్ థ్రిల్లర్ అని అనాలా? నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. లేక ఫ్యామిలీ డ్రామా అనాలా? హీరో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తాడు, వాడిని వీడిని చూడడం, వీడు వాడిని చూడడం, ఏదో స్లో మోషన్లో 2 గుద్దులు గుద్దుకోవడం, అంతే. ఆ విలన్ గ్యాంగ్ని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఇక 45 మినిట్స్ వరకు ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఒక యాక్షన్ లేదు, ఏం లేదు. ప్రిన్స్ గ్రూట్ బ్రూమ్ యాక్టింగ్ పర్లేదు ఆ హీరోది, కానీ రొటీన్ స్క్రీన్ ప్లేకి మాత్రం ఏ మాత్రం కనెక్టింగ్ అనిపించలేదు నాకైతే. మనం నెక్స్ట్ సీన్ ఏంటో 15 నిమిషాల ముందే గెస్ట్ చేయొచ్చు, అంత ప్రిడిక్ట్. ఫైనల్గా టెక్నికల్గా బాగానే ఉన్నా సరే సౌత్ ఆఫ్రికా ఫిలిం మేకింగ్ ఎట్లా ఉంటుందో మీరు చూడాలనుకుంటే మాత్రం అటు యాక్షన్కి, ఎమోషన్కి పెద్ద థ్రిల్స్ ఏమీ లేని ఈ సినిమాని చూడాలనుకోవడం ఇక మీ ఇష్టం. ఇంకా నా వరకైతే నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2/5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.